రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, యువత వివిధ అంశాలపై రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పడం అన్నది చాలా సహజం. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పోరాటాలన్నీ కూడా ఏ అంశం గురించి అయితే రోడ్ల మీదకి వస్తున్నారో ఆ అంశం పక్కదావను పట్టి దేశానికి భంగం కలిగించేటువంటి విధంగా మారిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఎందుకంటే విధానపరంగా మన మధ్య ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కానీ దేశ సమగ్రతకి భంగం కలిగించే విషయాల్లో మాత్రం మనం అందరం ముక్త కంఠంతో ఉండాలి, ఖండించాలి అటువంటి విషయాలని. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే ఆ విషయం చెప్తా ఉంటారు. ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఎలాంటి రెటారిక్ అయినా సరే మీరు ఖండించాలి. మీకు మోదీ గారి మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద తిట్టుంటే కోపం ఉంటే తిట్టండి. కానీ దీంట్లో దేశాన్ని బలహీనపరిచే ఒక్కళ్ళు మాట్లాడినా మీరు ఖండించాలి. ముక్త కంఠంతో ఎదురు దాడి చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ టు ఇట్. ఎందుకంటే భారతదేశపు సమగ్రతని భంగం కలిగించే ఒక్కళ్ళు మాట్లాడినా, ఒక గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేకవాలి పైకి, 1,00,000 గొంతులు. మీకు మోదీ మీద కోపం ఉంటే తిట్టండి, లేదా బీజేపీ పార్టీ మీద కోపం ఉంటే తిట్టండి, లేదా జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషం ఉంటే తిట్టండి, తప్పులేదు. కానీ మనం చేసే పోరాటాల వలన దేశ సమగ్రతకి భంగం కలిగించే విషయం అయితే ఖచ్చితంగా మాత్రం అది అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే మన పోరాటాలు అంశాల వారీగానే వెళ్ళాలి తప్ప దేశానికి భద్రతకి భంగం కలిగించకూడదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా ఆలోచించట్లా. పార్టీలకి లేకపోతే ఓట్లు సీట్లకి అతీతంగా ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇచ్చే సందేశం అదే. మన మధ్య ఎన్ని విభేదాలు ఉండొచ్చు, కానీ మనం చేసే పోరాటం వలన మొత్తం విదేశీ శక్తులు లేదా సంఘ విద్రోహ శక్తులకి వాళ్ళకి బలం చేకూరకూడదు. అది చాలా ప్రమాదకరం అనే విషయాన్ని ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. నేటి యువత కూడా ఆలోచించుకోవాల్సింది అదే. మనం దేని గురించి పోరాడుతున్నాం, దాని వల్ల మనం పోరాడే విధానం ఏంటి, మనం ఎంచుకున్న మార్గం ఏంటి, ఇదే ఆలోచించుకోవాలి తప్ప మనం చేసే పోరాటాలు ఎవరికో ఆయుధంగా మారకూడదు. అందులోని దేశ విద్రోహ శక్తులకి, సంఘ విద్రోహ శక్తులకి ఆయుధాలుగా మారకూడదు, వాళ్ళకి మనం పావులుగా మారకూడదు అనే అంశాన్ని యువత మాత్రం ప్రతిసారి కూడా ఆలోచించుకోవాలి.